పిఠాపురం కొత్తగా రగులుతోంది. మరొక్కసారి వేడెక్కింది. నిన్నటి నుంచి నాగబాబు అక్కడ టూరు, ఈ టూర్ సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఆ తర్వాత ఓటంపాలే ఈ దఫా తనకే టికెట్ ఖాయమనుకున్న వర్మ చివరిలో పవన్ కళ్యాణ్కి టికెట్ అన్నప్పుడు సహకరించడానికి సిద్ధపడటం, దానికి బదులుగా ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి చంద్రబాబు గారు చెప్పటం, ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అక్కడ టీడీపీ శ్రేణులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తే జనసేన శ్రేణులు ప్రతిఘటిస్తున్నటువంటి సందర్భం. అక్కడ కొత్త మలుపులు తిరుగుతోంది. నిన్న ఏ కార్యక్రమానికి తెలుగుదేశం వాళ్ళు అటెండ్ కాలేదు. ఎక్కడైతే అన్న క్యాంటీన్ దగ్గర అటెండ్ అయ్యారు. అన్న క్యాంటీన్ దగ్గరన జై వర్మ జై తెలుగుదేశం అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు నినదిస్తే, జై పవన్ కళ్యాణ్ జై నాగబాబు జై జనసేన అని వీళ్ళు నినదించారు. అయితే ఉద్రిక్తతలు ఏమీ కాదు, కానీ ఈ కాన్సెప్ట్ నడిచింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, ఒక ఇనాగరేషన్కి సంబంధించినటువంటి శిలాఫలకం. మరి ఇది సృష్టించబడిందా లేకపోతే నిజమా అన్నటువంటిది తెలియదు. కానీ ఏదైతే అక్కడ నిన్న ఇనాగరేషన్ సందర్భంగా సాధారణంగా అన్న క్యాంటీన్ అంటే ప్రభుత్వం ఉంది కదా, చంద్రబాబు గారి పేరన్నా ఉండాలి, లేకపోతే కనుక ప్రభుత్వం పేరు ఎవరిదైనా ఉండాలంటే వీళ్ళు ఏమంటారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరుతో ఉంది అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం. కొణదెల పవన్ కళ్యాణ్, అంచనా విలువ 17 లక్షల రూపాయలు. ప్రారంభకులు కొణిదెల నాగేంద్రరావు, నాగబాబు, గౌరవం శాసన మండలి సభ్యులు. గౌరవ అతిథులు పొంగూరు నారాయణ, పిడుగు హరిప్రసాద్, సానా సతీష్ బాబు, తంగెల ఉదయ్ శ్రీనివాసు, శ్రీమతి కర్రి పద్మశ్రీ, వీరాబొత్తుల రాజశేఖరం, వేములపాటి అజయ్ కుమారు, గండ్రేటి మగతాయారు శ్రీరామచంద్రమూర్తి, తర్వాత తెల్లపు వెంకట అలేఖ్య రాణి నాగేంద్ర, శ్రీ గంధం నాగేశ్వరరావు. ఇది ఓ పక్కన అక్కడ ఉన్నటువంటి శిలాఫలకానికి సంబంధించినటువంటి. అయితే చంద్రబాబు గారి పేరు లేదు లేదా వర్మ గారి పేరు లేదు అన్నటువంటిది ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు రైట్ చేసేటటువంటి ఒక మీమ్స్. అయితే జనసేన వాళ్ళు ఏమంటారంటే, అక్కడ అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి ఆయన పేరే ఉంటుంది, చంద్రబాబు గారి పేరు ఎందుకు ఉంటుంది? అట్లాగే వర్మ గారికి ఏ హోదా ఉందని చెప్పి ఆయన పేరు పెట్టాలని వీళ్ళు అడుగుతారు.